238 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 215 నియోజకవర్గాల్లో డిపాజిట్ కాదు కదా 1000 ఓట్లు కూడా రాల. 1000 ఓట్లు కూడా రాలేదంట. ఎంత దారుణమైన వాటమో చూసుకోండి. సో ఈయన ద గ్రేట్ సెఫాలజిస్ట్ ఈయన. సో ఈయన అపాయింట్మెంట్కి గంటకి 5 కోట్లు ఇవ్వాలి. ఈయన అపాయింట్మెంట్కి రోజుకి 30 కోట్లు ఇవ్వాలి. ఈయనతో ఏదైనా పార్టీ టైఅప్ పెట్టుకుంటే 200-250 కోట్లు ఇవ్వాలి. ఈయన పార్టీని ఈయన గెలిపించుకోలేకపోయినగా. పైగా సొంత రాష్ట్రంలో రాజకీయాలు ఈయనకి తెలుసు, అక్కడ కుల సమీకరణ తెలుసు, నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్స్ తెలుసు, అక్కడ జనం ఏం ఆలోచిస్తారో తెలుసు, అక్కడ జనాన్ని ఎలా మోసం చేయాలో తెలుసు, ఎలా మభ్యపెట్టాలో తెలుసు. టక్కుటమారి విద్యలన్నీ సొంత రాష్ట్రం మీద ప్రయోగించవచ్చుగా. ఎందుకు ప్రయోగించలేదు? ఈయన గురించి అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గురించి ఆ ప్రజలకు తెలుసు కాబట్టి